ఎక్కువగా మహిళల్లో ఓవర్ బ్లీడింగ్ అవ్వడము, క్లాట్స్ రావడము, గైనిక్ ఇష్యూస్ ఎక్కువగా రావడం, సిస్ట్‌లు ఫార్మ్ అవ్వడము, యూట్రస్ రిమూవ్ చేయాల్సినంత కష్టం అనేది రావడము జరుగుతోంది చాలా మందిలో. ఇక్కడ ఒక అమ్మాయి ఎంక్వైరీలో చెప్తోంది చూడండి అదే విషయం. ఇలా రోజుకి ఎంతోమంది చెప్తూ ఉంటారు. వాళ్ళకి నేను యోగా చేయండమ్మా, యోగాతోటే హెల్త్ బావుంటుందని సజెస్ట్ చేస్తూ ఉంటాను. ముందు నుంచే యోగా చేసుకుంటూ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అస్సలు రాదు. ఇప్పటికి కూడా భయపడనవసరం లేదు. ఒకసారి ఈ అమ్మాయి మాటలు విందాం. ఒక 1 వీక్ బ్యాకు ఆహ్, గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తే గర్భసంచిలో సిస్ట్ ఫార్మ్ అయిందంట మేడం. అది బ్లడ్ మొత్తం క్లాక్ అయ్యి సిస్ట్ ఫార్మ్ అయిందంట. నాకు హెవీ బ్లీడింగ్ వస్తుంటది. అది ఒక గడ్డలాగా ఫార్మ్ అయ్యింది అని జెప్పేసి అన్నారు. మేడం చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. హ్మ్. అసలు 50 అలా ఉండేది. ఏకంగా 68కొచ్చేసిన. చాలా వెయిట్ పెరిగిన మేడం. అసలు కూర్చోలేను, నిలబడలేను, నడవడం రాట్లేదు. ఎన్ని కష్టాలండి. కూర్చుంటే లేవలేను, లేస్తే నడవడానికి కూడా కష్టంగా ఉంది మేడం అంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే కదా ఈ కుటుంబం అంతా బావుంటుంది. ఇప్పటికైనా సరే అనారోగ్య సమస్యలు వచ్చాక చేసేది యోగా కాదండి. రాకుండా చేసుకునేది యోగా. మనం బాగుంటేనే కదా మన పిల్లల్ని, మన హస్బెండ్‌ని బాగా చూసుకోగలుగుతాము. యోగా చెయ్యాలి అని సంకల్పం తీసుకోండి. నూతన సంవత్సరం వస్తోంది. ఈ సంవత్సరంలో అయినా మొదలుపెట్టండి. ఇప్పటి నుంచి ఆరోగ్యాన్ని సొంతం జేసుకోవచ్చు. న్యూ బ్యాచ్ 2 జనవరి నుంచి స్టార్ట్ అవుతోంది. ఫీజు కేవలం 999 మాత్రమే. 3 బ్యాచెస్ ఉంటాయి. క్లాస్‌లో కలుసుకుందాం.